హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మష్రూమ్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. సో ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తినాల్సిన వాళ్ళు 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అంత బాగుంటుంది కర్రీ అయితే. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా ఎందుకు ఆలస్యం మరి? వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఒక పొంగు రాగానే తీసేసుకోవాలి. సో ఇలా వేడి నీళ్ళల్లో వేసేయాలి. దాని మీద ఉన్న క్రిములు కానీ ఏదైనా డస్ట్ ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది. అలా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి మష్రూమ్స్ అనేవి. సో ఇలా ఒక పొంగు రాగానే తీసేసి ఒక లేయర్ తీసేయాలండి. పైన ఉన్న లేయర్ తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. అలానే అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకోవాలి. 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను చూపించిన మసాలాలు వేసేసుకోండి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసినవి, 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. ఒక 3 టమాటోస్ అయితే పెద్ద సైజువి తీసుకొని చాప్ చేసి మిక్సీ జార్లో వేసేసి ప్యూరీ అయితే చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, ఇప్పుడైతే వేసేసుకుందాము. సో పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా వేయించుకోవాలి. నూనెలోనే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆయిల్ పైకి తేలేంత వరకు అలా సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. 1 టీ స్పూను, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకోండి. కొబ్బరి పొడి, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఒక కప్పు అయితే పెరుగు యాడ్ చేసుకుందామండి. సో పెరుగు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థిక్ గ్రేవీ అయితే వస్తుందండి మనకి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా. సో ఇప్పుడైతే మనం ముందుగా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకుందాము. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. ఇంకా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా. బై బై ఫ్రెండ్స్.